పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకోవడానికే జూరాల నుంచి నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును హరీష్ రావు శ్రీశైలానికి మార్చారని ఆరోపించారు. ఆయన ధనదాహం వల్ల పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల ప్రజల నోట్లో మట్టి కొట్టారన్నారు. హరీష్ రావు చేతిలో రాష్ట్ర ప్రజలు బలైపోయారని ఆయన్ని గుంట నక్కగా అభివర్ణించారు. 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాలో ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు. అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకోవాలి. కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.